Next one, 81 power sin square x plus 81 power cos square x is equal to 30. X అనేది 0 to 90 వరకు 0 less than or equal to x less than or equal to 90 మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటటువంటి x వాల్యూస్. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఆప్షన్ వెరిఫికేషన్ ఫాలో అవుతున్నాను. సో డైరెక్ట్ సొల్యూషన్ అంటే ఏదర్ సైన్ స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్. సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్, లేదంటే కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకొని a పవర్ m మైనస్ n, a పవర్ m బై a పవర్ n అలా తీసుకొని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుకొని చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా రిస్కీ. ఓకే, సో చాలా టైం బీయింగ్. సో మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. సో మన యాంగిల్ అనేది 0 నుండి 90 వరకే ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ 1 చూస్తే π/6 అంటే 30, π/3 అంటే 60. ఈ రెండు కూడా ఆ ఇంటర్వల్లో ఉంటాయి. ఇది 45, ఇది 90. సో ఇవి రెండు కూడా ఇంటర్వల్లో ఉంటాయి. ఇక్కడ 3π/4 అంటే 135, 2π/3 అంటే 120. ఈ రెండు కూడా ఇంటర్వల్లో ఉండవు. కాబట్టి మనం దీన్ని మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ π/2 అంటే మనకి ఈక్వల్ ఇచ్చారు కాబట్టి π/2 ఉంటుంది. 4π/3 అంటే 240. ఓకే, సో ఇది కూడా మనం మరి దీన్ని సొల్యూషన్గా తీసుకోవాలంటే ఈ రెండు యాంగిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇది ఇంటర్వల్లో ఉంది, కానీ ఇది 240 అనేది మన ఇంటర్వల్ లేదు కాబట్టి దాన్ని మనం వదిలేయచ్చు. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఈ రెండే మనం చెక్ చేసుకోవాల్సింది. సో ముందుగా ఆప్షన్ 1 తీసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు π/6 తీసుకుంటే 81 మనం 3/4లోకి మనం రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ π/6 అంటే సైన్ 30. సైన్ 30 ఎంత ఉంటుంది మనకి 1/2. సో సైన్ స్క్వేర్ 30 అంటే 1/4 అంటే 3/4 1/4. అట్లానే 81 అంటే మళ్ళీ 3/4. సో కాస్ స్క్వేర్ 30. సో కాస్ 30 అంటే √3/2. దాన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే 3/4. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా 4 3/1 అంటే 3, ఇక్కడ 3³ అంటే 27. సో మనకు కావాల్సినటువంటి 30 వచ్చేస్తుంది. మనకి ఈ రెండు కూడా యాడ్ చేస్తే 30 రావాలి. సో x ఈజ్ ఈక్వల్ టు π/6. సో ఇక్కడ π/6 సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ఆప్షన్లో π/6 లేదు. అందువల్ల ఈ ఆప్షన్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ 1 మనం మన ఆన్సర్గా డిసైడ్ కావచ్చు. సో మనం π/3 కూడా మనం చెక్ చేసుకుందాం. ఎప్పుడైతే π/6 అనేది టాలీ అయిందో π/3 కూడా ఖచ్చితంగా టాలీ అవుతుంది, ఎందుకంటే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి. సో ఇక్కడ కూడా 3/4 జస్ట్ వాల్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయి అంతే. సో ఇది 60, సైన్ 60 అంటే √3/2, సైన్ స్క్వేర్ 60 అంటే మళ్ళీ 3/4. ఈ పవర్ ఇక్కడికి వస్తుంది, ఈ పవర్ ఇక్కడికి వస్తుంది, అదొకటే మారేది. సో 3/4 కాస్ స్క్వేర్ 60 అంటే 1/4. సో 4 మళ్ళీ క్యాన్సిల్, 3³ 27, 3/1 3. సో 27 + 3 30. Therefore option 1 is the right answer. Okay, π/6, π/3.